హలో అండి, వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావణి. ఈరోజైతే మేము ఎల్బీ నగర్ దగ్గర ఉండే శిల్పారామంకి అయితే వచ్చినాము మా మహావీర్ని ఆడించడానికి. సో అట్లనే ఇక్కడైతే ఎగ్జిబిషన్ జరుగుతుంది అని తెలిసింది. సో అందుకోసం అని అయితే వచ్చినాము ఎగ్జిబిషన్కి. మేమైతే 2 o'clock వచ్చినాము, కానీ ఇక్కడ అంతా క్లోజ్ ఉంది. అసలు ఏ షాప్స్ ఓపెన్ లేవు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఒక బోర్డు ఉంది, ఆఫ్టర్నూన్ 1 నుంచి నైట్ 9 to 10 వరకు అని అయితే ఒక బోర్డు చూసిన నేను. కానీ 2కి అయితే మొత్తం క్లోజే ఉంది. 1 నుంచి అంటే ఇంకా 2కి ఓపెన్ ఉండాలి కదా, కానీ అంత క్లోజ్ ఉంది. ఇంకా సరే వచ్చినాం కదా అనేసి మహావీర్ని అయితే ప్లే ఏరియాకి తీసుకెళ్ళి ఇంకా ఆడిపించినాము. వాడైతే చాలా రకాల గేమ్స్ ఆడిండు, చాలా ఖుషి అయిపోయిండు. గేమ్స్ ఆడుకోవడానికి అయితే చాలా రకాలవే ఉన్నాయి ప్లే ఐటమ్స్ అయితే. సో ఇంకా మా కొడుకు అయితే 1-2 గంటల దాకా ఆడుకున్నాడు. ఇంకా మనకు అక్కడ తినడానికి కూడా ఉంటుంది అనమాట. అంటే పానీపూరి కానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇలాంటివి చైనీస్ ఐటమ్స్ ఇంకా కొన్ని అయితే దొరుకుతాయి తినడానికి, బిస్కెట్స్ అలాంటివి కూడా మన పిల్లలకు కూడా ఇప్పించుకోవడానికి. కాకపోతే రేటే చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మేము గేమ్స్ అంతా అయిపోయి మేము ఇంటికి వచ్చే టైంకి అప్పుడు షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ ఓపెన్ చేసిన షాపులలోనైతే చాలా బాగున్నాయి. అంటే బ్యాగ్స్ కానీ, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఉన్నాయి. సో చూసిన ఎంబ్రాయిడింగ్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని షాప్స్ ఏమో బంద్ ఉన్నాయి కదా, బంద్ ఉన్న షాప్స్ దగ్గర అక్కడ ఆ షాప్లో ఏం దొరుకుతుంది అని చెప్పేసి శాంపిల్కి అయితే కొన్ని పెట్టిర్రు అనమాట. సో చూసుకుంటూ వెళ్ళి ఇంకా అక్కడ ఉయ్యాలలు ఉంటే కొంచెంసేపు నేను కూడా ఆడిన మా కొడుకుతో పాటు. సో మా కొడుకుని అయితే ఇట్లా తీసుకెళ్ళి ఆడించాలంటే నాకైతే చాలా ఇష్టము. సో కానీ ఎప్పుడు తీసుకెళ్తే కానీ వాడు అస్సలు ఆడాడు. చిన్నవి కనిపిస్తాయి కదా, మేము మా సరౌండింగ్స్లో ఉండే పార్కులకు తీసుకెళ్తే అసలు ఆడాడు. అక్కడైతే కొంచెం చిన్నగా ఉంటాయి కదా అవి జారేటివి కూడా. సో అక్కడైతే ఆడాడనమాట. ఈసారి అయితే చాలా ఖుషి అయ్యిండు. ఇంకా మా హస్బెండ్ ఏమో మా పాపని పట్టుకొని కూర్చున్నాడు, ఇంకా నేనేమో మా బాబుని ఆడించుకుంటున్నా. నాకు ఎంత కోరిక ఉందో మా కొడుకుని ఆడించుకోవాలని, అంత కోరిక తీర్చేసుకున్నా అనమాట. సో వాడైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అసలు ఇదంతా ఎందుకు, పార్క్కి ఎందుకు తీసుకెళ్ళినాం, అంత హ్యాపీగా ఎందుకు చేస్తున్నాం అంటే ఈరోజు వాడిది బర్త్డే, అందుకోసమని. సో నేనైతే బర్త్డే రోజు వీడియో పోస్ట్ చేద్దామంటే నాకు కొంచెం వీలు అవ్వలేదు, నేనైతే పోస్ట్ చేయలేదు, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. సో వాడైతే హ్యాపీ నా మహావీర్ అంటే చాలా హ్యాపీ అని చెప్పేసి అయితే అన్నాడు. సో నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తా, చూడండి. హ్యాపీనా మహావీర్, నువ్వు హ్యాపీనా? ఫుల్ హ్యాపీయా? చూసిరు కదా, మా కొడుకైతే ఫుల్ హ్యాపీనంట. ఇంకా అక్కడ ఆడించుకొని ఇంకా కొంచెం ముందుకి కూడా వేరే ఉంటే అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి అక్కడైతే ఉయ్యాలలు అవి ఉన్నాయి. ఇంకా ఫొటోస్ దిగడానికి అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్తుంటే దారిలో అయితే షాప్ కనిపించింది అనమాట. అన్నీ క్లోజ్ ఉన్నాయి కదా, ఇవేంది బయట పెట్టిరు ఎవరు లేరు అని చూస్తే అవి శాంపిల్ కోసం పెట్టిరంట. అక్కడ చక్రూటి అంకుల్ని అడిగితే చెప్పిండు, అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఇంకా పిల్లో కవర్స్ మీద వేయించుకోవడానికి. సో అలాంటివి అయితే కొన్ని ఓపెన్ పెట్టిరనమాట. అవి చూసుకుంటూ వెళ్ళినాము. సో అక్కడైతే ఇలాంటివి గుర్రాలవి, ఇంకా తిరిగేటివి ఉయ్యాలలు అవి అయితే ఉన్నాయి. ఇంకా మా కొడుకుని ఆడించుకుంటా కొంచెంసేపు నేను కూడా ఆడిన. మా హస్బెండ్ కూడా ఒక ఉయ్యాల అయితే ఊగిండు. సో ఈరోజైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసినాం అనమాట. అప్పుడప్పుడు ఇలా పిల్లల్ని ఎంజాయ్ చేపిస్తే ఆ సంతోషంలో ఉండే కిక్కే వేరు కదా. సో చూడండి ఎంత బాగా ఉయ్యాలుతున్నామో మేము ముగ్గురం కూర్చొని. సో తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా ఉయ్యాలు ఊగుదామంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ అతనేమో పెద్దవాళ్ళకి అలో లేదు, దిగండి అని చెప్పిండు. నేనంటే కొంచెం చిన్నగా బక్కగా ఉన్నా కాబట్టి నన్ను ఏమనలేరు. మా హస్బెండ్ అయితే ఊగనియలేదు లాస్ట్కి. సో చూడండి ఇంకా మా కొడుకేమో అక్కడ ఆడుతుంటే మా హస్బెండ్ ఏమో ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాడు మా పాపని ఎత్తుకొని. ఇప్పుడు మా కొడుకు ఉంటుంది చూడు కిక్, వాడికి అది ఎక్కడానికి వస్తలేదు. నేనేమో వద్దు ఉయ్యాలు ఊగుదామని చెప్పేసి, మా కొడుకేమో లేదు నేను అది ఎక్కుతా అని చెప్పేసి. లాస్ట్కి వస్తే వాడికి కళ్ళు తిరుగుతాయి. మస్తు జోక్ ఫన్నీగా అనిపించింది అసలు ఆ రోజంతా. అసలు ఏందో 2కి వెళ్తే నైట్ ఈవినింగ్ 6 అట్లా అయింది. అప్పటి వరకు మాకైతే అసలు టైమే తెలియలేదు, అంత బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. కావాలని మా కొడుకుని కొంచెం స్పీడ్గా ఊపుతున్నా భయపడాలని చెప్పేసి, చెప్తేనట్లేడని. సో చూడండి మా కొడుకు కళ్ళు తిరిగి కూర్చుండిపోయింది, కింద దిగి అట్లనే ఊగుతా ఉన్నాడు, తిరుగుతున్నాడు. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అసలు. నేను నవ్వుతున్నా, మా ఆయన వీడియో తీసిండు ఇది.
ఒకసారి వాడి ఫేస్ చూడండి ఎంత దీనంగా పెట్టిండో, అంటే కళ్ళు తిరిగి మనకి నడవడానికి రాదు చూడు అట్లా. మళ్ళీ అయినా కూడా దిగి కొంచెంసేపు కూర్చోడంట వాడు, అయినా అట్లనే తిప్పుతూనే ఉండాలంట. సో చూడండి వాడి కథలు. సో నేను కూడా కొంచెంసేపు అయితే తిరిగి కొంచెంసేపు ఆడుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరినాము. సో పోతుంటే అయితే దారిలో నాకు కొన్ని అనిపించినాయి, చాలా మంచిగా అనిపించినాయి. ఇంట్లో పెట్టుకుంటారు కదా షోకేజ్కి, అవి మొత్తం ఏమంటారు చెక్క ఉంటుంది కదా వుడ్, దాంతోనే అనమాట. ఇంకా ఇవి ఫ్లవర్స్ కూడా మొత్తం చెక్కనే. ఇవి ఫ్లవర్స్ ఇంకా ట్రీస్ ఇవన్నీ చెక్కతోనే చేసిర్రు. అసలు ఎంత బాగున్నాయో. ఇవేమో మొత్తం ముత్యం స్టోన్తోని డిజైన్ చేసిర్రు హ్యాండ్ బ్యాగ్, ఇంకా అవన్నీ చాలా బాగా అనిపించినాయి. ఇంకా శారీస్ శిల్పారామంలో శిల్పాల లాగానే ఉన్నాయి దానిపైన డిజైన్ శారీస్. ఇంకానేమో ఇక్కడ పిల్లలు ఆడుకునే కిడ్స్ ప్లే ఐటమ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. మా కొడుకుకి అయితే ఇది కావాలంట, ప్రైస్ అడితే 250 అన్నాడు. ఇంకా వద్దులే మనకి అని చెప్పేసి వచ్చేసిన. ఇంకా ఈ పావుల సెట్ కూడా 250 అన్నాడు. ఇంక ఇప్పుడు ఆడుకుంటే నవ్వుతారులే అని చెప్పేసి అది కూడా వద్దనుకొని వచ్చిన. సో ఇంకా ముందు అదేమంటారు కుండలు తయారు చేస్తారు కదా, సో అదైతే ఉంది. దాన్ని చూస్తే చేయాలనిపించింది కానీ అక్కడ ఎవ్వరు లేకుండే. సో దాన్ని చూసుకుంటూ వచ్చిన. ఆల్రెడీ ఎవరు ట్రై చేసి పెట్టేసిపోయారు అక్కడ. ఇంకా ఇక్కడేమో డోర్ మ్యాట్స్ వాల్ డెకర్స్ ఉంటాయి కదా, సో అవి బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. ఇక్కడేమో పిల్లలు ఆడుకునేవి, ఇంకా డోర్ మ్యాట్స్, చున్నీలు, హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. మేము వచ్చే టైంకి ఓపెన్ చేసిర్రు అనమాట ఇదంతా. వాల్ డెకర్స్ ఎంత బాగున్నాయి కదా. సో ఇంకా లాస్ట్లో అయితే పాట్స్ అనమాట, చాయ్ కప్పులు. నాకైతే పాట్ నచ్చింది, తీసుకుందామంటే మా హస్బెండ్ ఇప్పియలేరు. ఇవన్నీ ఏమో జార్లు చిన్న చిన్నవి. ఇంకా మొత్తానికైతే షాపింగ్ ఓవర్. పార్క్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం, ఎగ్జిట్ టైం అనమాట. సో బయటకి అయితే వచ్చేసినాము. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి కొట్టేసాను అనమాట. మా ఆయన ఆటో తీసుకొచ్చిండు. మా కొడుకుకి అయితే నడవడానికి చేత కావట్లేదు, ఫుల్ హ్యాపీ. మొత్తానికైతే మా కొడుకు ఫుల్ హ్యాపీ.